హాయ్ అండి, అందుకు నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం మహీంద్రా 575 డిఏ బండి అనమాట సెకండ్ హ్యాండ్లో అయితే తీసుకొచ్చారు. ఈ యొక్క వెహికల్ గురించి మొత్తం డీటెయిల్గా ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎక్కడ మిస్ కాకుండా అయితే చూడండి. 1,50,000 కన్నా తక్కువలో ఈ యొక్క వెహికల్ అయితే వస్తుందన్నమాట. అంటే ఓనర్ చెప్పడమే 1,50,000 కన్నా తక్కువ అయితే చెప్పారు. మరి మీరు మాట్లాడుకుంటే ఎంతకు వస్తుందో తెలియాలంటే ఇప్పుడు మొత్తం చూడండి. దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట. 1,50,000 కన్నా తక్కువలో అసలుకి ఎక్కడా లేనంత తక్కువలో ఈ యొక్క ఓనర్ అయితే ఇస్తున్నారన్నమాట. అది కూడా మహీంద్రా 575 బండి. ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్, టైర్లు ఒక పలానా రిపేర్ ఉందని చూపించడానికి అయితే ఏమీ లేదనమాట. ఈ యొక్క వెహికల్లో అంత కండిషన్లో అయితే ఉందన్నమాట. దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకుంటేనే క్లారిటీ అయితే తెలిసిద్ది అనమాట. ఈ వెహికలే కాదు, ఇంకొక వెహికల్ కూడా ఉంది. ఆ యొక్క వెహికల్ గురించి ఆల్రెడీ వీడియో అయితే చేశాను, చూడకపోతే చూడండి. వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నాయి అనమాట. 2 వెహికల్స్ అయితే ఉన్నాయి. 2 వెహికల్స్ 1,50,000 కన్నా తక్కువలో పెట్టి అమ్ముతున్నారు ఓనర్ అనేది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళి చెక్ చేసుకోండి. మహీంద్రా 575 డిఏ బండి అనమాట. ఇదైతే కండిషన్ అయితే గుడ్ కండిషన్ ఉంది, ఎలాంటి రిపేర్ అయితే లేదు. వెహికల్ మోడల్ చూసుకుంటే 2009 మోడల్. ఆల్మోస్ట్ మనకి ఒక 14 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. 14 సంవత్సరాలు వెనకమాల బండి అనమాట. వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఇంకా 1 ఇయర్ అయితే పేపర్స్ అయితే ఉండొచ్చు. ఒకవేళ ఉంటే చెక్ చేసుకోండి. పేపర్లు అవన్నీ చెక్ చేసుకోండి. మీరు లొకేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు వెహికల్ చెక్ చేసుకోండి. తప్పుడే పేపర్లు అన్నీ చెక్ చేసుకొని మీకు ఓకే అనిపిస్తే అన్నీ తీసుకోండి. ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్, టైర్లు అన్నీ టోటల్ వర్కింగ్ కండిషన్ అనమాట. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు ఈ వెహికల్ అనేది పాత వెహికల్ అయినా సరే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఇంజిన్ అయితే 100% వర్కింగ్లో ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రోడ్డు పని మీదకి కానీ, వ్యవసాయానికి కానీ, లేదా ఏదో చిన్న చిన్న వర్కులు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. 1,00,000 కన్నా తక్కువ, 1,50,000 కన్నా తక్కువలో వస్తుంది కాబట్టి మిస్ కాకుండా చూడడానికి అయితే ట్రై చేసి వెళ్ళి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి తక్కువ వెహికల్స్ అనేది మ్యాక్సిమం తక్కువలో రావడానికి అయితే ట్రై చేస్తుంటాయి అన్నమాట. అంటే వచ్చిన వెహికల్ అనేది మన ఛానల్లో వస్తుంటాయి కాబట్టి, అప్పుడే రేర్గా వస్తుంటాయి కాబట్టి ఆ వీడియో చూసిన తర్వాత వెంటనే వెళ్ళి చెక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా. మహీంద్రా 575 బండి 2009 మోడల్. ప్రైజ్ వచ్చేసి 1,40,000 అనమాట. ఓనర్ చెప్పే ప్రైజే 1,40,000. ఫైనల్ అయితే కాదు. మన ఛానల్ ద్వారా చూసి తెచ్చుకునే వాళ్ళకి కొంత అమౌంట్ అయితే తగ్గే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. మన సబ్స్క్రైబర్స్ కోసం కొంత అమౌంట్ తగ్గే అవకాశం కూడా అయితే ఉంటుంది. అది కూడా మీరు వెహికల్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకుంటేనే మీకు కొంత అమౌంట్ అయితే తగ్గిద్ది అనమాట. అలాగే వెహికల్ వచ్చేసి ఇది 45 హెచ్పీతో అయితే వస్తుంది. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్, టైర్లు అన్ని కండిషన్లు అయితే ఉన్నాయి. రిపేర్ అనే మాట అయితే లేదని కూడా అయితే చెప్తున్నారు ఓనర్ అనేది. అలాగే వెహికల్ కొనాలనుకున్న ప్రతి ఒక్కరైతే చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోండి. ఓకేనా. వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకోండి. ఇది ఆంధ్రప్రదేశ్ పల్నాడు డిస్టిక్ నసరాపేట అనే సిటీలో అవుతుందన్నమాట. పల్నాడు డిస్టిక్ నసరాపేటలో ఈ యొక్క వెహికల్ అవుతుంది. చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరైతే వెళ్ళి చెక్ చేసుకోండి. నసరాపేట కానీ, అలాగే పల్నాడు డిస్టిక్ సైడ్ నుంచి కానీ, అలాగే వెనకొండ నుంచి కానీ, ప్రకాశం డిస్టిక్ సైడ్ నుంచి కానీ ఎవరైనా దగ్గరలో ఉన్నా సరే వెళ్ళి చెక్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఈ యొక్క వెహికల్ అనేది 1,40,000 మాత్రమే చెప్తున్నారు ఓనర్ అనేది. కానీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రోడ్డు పని మీదుగా వేరే వ్యవసాయానికి కానీ యూజ్ చేసుకోవాలనుకున్న, తక్కువ ప్రైజ్లో రైతులు తీసుకోవాలనుకున్నా సరే చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కాస్ట్లీ వెహికల్స్ పెట్టి కొనలేకుండా ఓల్డ్ వెహికల్ కాబట్టి తక్కువ ధరలో వస్తుంది కాబట్టి రిపేర్లు ఏమి ఉండవు కాబట్టి తీసుకోవాలనుకున్న వాళ్ళైతే వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకేనా. 1,40,000 మాత్రమే అనమాట. అది కూడా మీరు మాట్లాడుకునే దాన్ని బట్టి అయితే ఉంటుంది. అది కూడా మన సబ్స్క్రైబర్స్ కోసం కొంత అమౌంట్ తగ్గిస్తాను కూడా అయితే చెప్పడం జరిగిందన్నమాట. మామూలుగా విడిగా వచ్చే వాళ్ళకి 1,40,000 అయితే చెప్పడం జరిగింది. మన